వెల్కమ్ టు న్యూస్ అండ్ నేరేటివ్స్. నేను వాస్వి సోమరాజ్. మనం ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు చాలాసార్లు పెద్ద పెద్ద మాటలనే గుర్తు చేసుకుంటాం. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను, నీ కోసం ఏదైనా చేస్తాను అనే వాక్యాలు ప్రేమకు నిర్వచనాలుగా అనిపిస్తాయి. కానీ మనిషి జీవితంలో అత్యంత నిజమైన ప్రేమ చాలా అరుదుగా మాటల్లో కనిపిస్తుంది. అది చిన్న చిన్న చర్యల్లో దాగి ఉంటుంది. జనాలతో నిండిపోయిన ఒక మార్కెట్‌లో తన చిన్న తమ్ముడు తప్పిపోకూడదని ఒక అక్క తన దుప్పటాను ఇద్దరికీ కట్టి నడిపించిన దృశ్యం అలాంటిదే. బయట వాళ్లకు అది ఒక విచిత్రమైన పద్ధతిగా కనిపించుండొచ్చు. కొందరికి నవ్వు కూడా వచ్చుండొచ్చు. కానీ మనం కాసేపు ఆ దృశ్యం వెనుక ఉన్న మనసును చూడగలిగితే అది కేవలం ఒక గుడ్డ ముక్క కాదని మనకు అర్థమవుతుంది. అది ఒక మనిషి ఇంకొక మనిషి భద్రత కోసం తనలో ఉన్న ఆందోళనను, బాధ్యతను, ప్రేమను కనిపించే రూపంలో వ్యక్తం చేసిన క్షణం అది. ఇక్కడ అసలు ప్రశ్న ఆమె ఎందుకు అలా చేసింది కాదు. మనిషి ప్రేమను మాటల కంటే చర్యల ద్వారా ఎందుకు వ్యక్తపరుస్తాడు అనేదే. మనిషి మెదడు ప్రేమను భావోద్వేగంగా మాత్రమే అనుభవించదు. ప్రేమతో పాటు బాధ్యతను కూడా సృష్టిస్తుంది. మనం ఎవరినైనా మనవాడిగా భావించిన క్షణం నుంచి అతని సురక్షిత స్థితి మన మనశ్శాంతితో కలిసిపోతుంది. అందుకే తల్లి తన బిడ్డ చేతిని బిగువుగా పట్టుకుంటుంది. తండ్రి రాత్రి ఆలస్యంగా ఇంటికి రాని కుమారుడికి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు. అక్క తన తమ్ముడు కనిపించకుండా పోతాడేమోనని ముందుగానే ఆలోచిస్తుంది. ఇది భయంతో చేసే పని కాదు. ఇది అనుబంధం మనిషి ఆలోచనలను ఎలా మార్చేస్తుందో చూపించే ఒక ఉదాహరణ. మనసు ప్రేమించే వ్యక్తిని కేవలం చూడదు, అతని భవిష్యత్తును ముందుగానే ఊహిస్తుంది. ప్రమాదం ఇంకా జరగకపోయినా జరగవచ్చని ఊహించి చర్య తీసుకుంటుంది. అదే ప్రేమ యొక్క మానసిక నిర్మాణం. ప్రేమ అనేది భావోద్వేగం మాత్రమే కాదు, అది ముందుగానే బాధ్యతను స్వీకరించే సామర్థ్యం. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆ చిన్న పిల్లాడికి ఆ దుప్పట్ట ఒక ఆటగా అనిపించుండొచ్చు. ఎందుకంటే పిల్లల ప్రపంచం ప్రస్తుత క్షణంలోనే ఉంటుంది. కానీ పెద్దల ప్రపంచం భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుంది. ఇదే మనిషి ఎదుగుదలలో ఒక కీలకమైన మార్పు. చిన్నవాడు స్వేచ్ఛను మాత్రమే అనుభవిస్తాడు. పెద్దవాడు స్వేచ్ఛతో పాటు దాని ప్రమాదాలను కూడా చూస్తాడు. అందుకే బాధ్యత అనేది చాలాసార్లు ప్రేమకు కనిపించిన ముఖం అది. మనం ఎవరికైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పినప్పుడు నిజానికి మనం నియంత్రించాలనుకోవటం కాదు, వారిని కోల్పోయే అవకాశం మనల్ని భయపెడుతూ ఉంటుంది. ఈ భయం బలహీనత కాదు, అది మనిషి బంధాలను ఎంత లోతుగా నిర్మించుకుంటాడో చెప్పే సూచన. ఇలాంటి దృశ్యాలు మనకు కుటుంబం అనే వ్యవస్థ గురించి కూడా ఒక గొప్ప నిజాన్ని గుర్తు చేస్తాయి. కుటుంబం కేవలం రక్త సంబంధాల సమూహం కాదు, అది ఒక భద్రతా వ్యవస్థ. ఒకరు మరొకరిని గమనించే స్థలం, ఎవరో ఒకరు అలసిపోయినప్పుడు ఇంకొకరు బాధ్యత తీసుకునే స్థలం. సమాజంలో చట్టాలు మనల్ని రక్షించగలవు, పోలీసులు వెతకగలరు, సీసీ కెమెరాలు నమోదు కూడా చేయగలవు. కానీ ప్రమాదం జరగక ముందే ఇతను సురక్షితంగా ఉండాలి అనే ఆలోచించే వ్యవస్థ మాత్రమే కుటుంబం. అందుకే మనిషి నాగరికతలో కుటుంబం వేల సంవత్సరాలుగా నిలబడింది. అది కేవలం సాంప్రదాయం కాదు, మనిషి అసురక్షిత ప్రపంచంలో భద్రతను సృష్టించుకున్న అత్యంత సహజమైన వ్యవస్థ. ఈ సంఘటన చూస్తే ఇంకొక విషయం గుర్తుకొస్తుంది. నేటి ప్రపంచంలో ప్రేమను చాలాసార్లు ఖరీదైన బహుమతులతో కొలవడం ప్రారంభించాం. సోషల్ మీడియాలో కనిపించే ప్రదర్శనలతో ప్రేమను పోల్చుకుంటూ ఉంటాం. కానీ నిజమైన ప్రేమకు ప్రేక్షకుల అవసరం ఉండదు. అది కెమెరా కోసం కూడా జరగదు, అది చప్పట్ల కోసం కూడా కాదు. ఎవరు గమనించకపోయినా ప్రేమ తన పని తాను చేసుకుంటూనే ఉంటుంది. ఆ అక్క దుప్పట్టా కట్టినప్పుడు ప్రపంచం తనను ప్రశంసిస్తుందని ఆమె ఊహించి ఉండదు. ఆమె ఒకటే ఆలోచించింది, నా తమ్ముడు నా కంటికి కనిపిస్తూనే ఉండాలి, అంతే. ప్రేమ యొక్క అత్యంత స్వచ్ఛమైన రూపం ఇదే. అది గుర్తింపు కోసం కాదు, రక్షణ కోసం పనిచేస్తుంది. అస్తిత్వ దృష్టితో చూస్తే ఈ చిన్న సంఘటన మనిషి జీవితంలోని ఒక పెద్ద సత్యాన్ని కూడా చెబుతుంది.
మనం ఈ ప్రపంచంలో ఒంటరిగా పుడతాం. ఒకరోజు ఒంటరిగానే వెళ్ళిపోతాం అని తరచూ చెప్తూ ఉంటాం. కానీ ఆ 2 క్షణాల మధ్య మన జీవితం మొత్తం బంధాలతోటే నేయబడుతుంది. ఆ బంధాల వల్లే మనం బాధపడతాం. అదే బంధాల వల్లే మనం ధైర్యంగా కూడా ఉంటాం. ఎవరో ఒకరు మన కోసం ఎదురు చూస్తున్నారని తెలిసినప్పుడు మన జీవితానికి ఒక అర్థం పెరుగుతుంది. ఎవరో ఒకరి భద్రత మన బాధ్యతగా మారినప్పుడు మన వ్యక్తిత్వం కూడా మారుతుంది. ప్రేమ మనల్ని కేవలం సంతోషపెట్టదు. మనల్ని మరింత బాధ్యత గల మనుషులుగా కూడా మారుస్తుంది. అందుకే ఈ దృశ్యాన్ని కేవలం అక్క ప్రేమ అని చెప్పి ముగిస్తే మనం చాలా చిన్నదాన్నే చూస్తాం. అసలు ఇందులో కనిపించేది మనిషి అనే జీవి ఎలా ప్రేమిస్తాడు, ఎలా రక్షిస్తాడు, ఎలా ముందుగానే ఆందోళన చెందుతాడు, ఎలా తన బాధ్యతను ఒక చిన్న చర్యలో వ్యక్తపరుస్తాడో అన్నది. ఒక దుప్పట ఇక్కడ వస్త్రం కాదు. అది నమ్మకానికి కనిపించే రూపం. అది "నువ్వు నా ప్రపంచంలో భాగం" అనే మౌన ప్రకటన. ప్రపంచం ఆ గుడ్డనే చూస్తూ ఉండొచ్చు. కానీ మనం ఆ గుడ్డ వెనుక ఉన్న ఆలోచనను చూడగలిగితే, ప్రేమకు నిజంగా ఎంత తక్కువ మాటలు సరిపోతాయో అర్థమవుతుంది. బహుశా జీవితంలో గొప్ప బంధాలు మనం చెప్పిన మాటల వల్ల కాదు, మనం నిశ్శబ్దంగా చేసిన చిన్న చిన్న చర్యల వల్లే నిలిచి ఉంటాయి. ఆ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒకసారి వెతకాల్సిందే. థాంక్ యూ ఫర్ వాచింగ్.